కోడింగ్ ప్రపంచానికి స్వాగతం. బీటెక్ ప్రయాణం మొదలు పెట్టినందుకు అభినందనలు. మీరు అద్భుతమైన అవకాశాలతో నిండిన ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. మీరు నేర్చుకునే అత్యంత విలువైన నైపుణ్యాలలో కోడింగ్ ఒకటి. ఇది ఒక సూపర్ పవర్ లాంటిది. కోడ్తో మీరు వెబ్సైట్లను సృష్టించవచ్చు, యాప్లను రూపొందించవచ్చు, మరియు యంత్రాలు ఆలోచించడం కూడా నేర్పించవచ్చు. మీరు మొదటి నుండి ప్రారంభిస్తుంటే చింతించకండి. అందరూ ఎక్కడో ఒక చోట్ నుండి ప్రారంభిస్తారు. ఈ గేట్ కోడింగ్ ప్రపంచంలో నావిగేట్ చేయడంలో మీకు సహాయపడుతుంది. మీ సామర్థ్యాన్ని అన్లాక్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. కోడింగ్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ప్రారంభిద్దాం. కోడింగ్ ప్రపంచంలోకి మీ మొదటి అడుగులు వేయడం కష్టంగా అనిపించవచ్చు, కానీ చింతించకండి. మీరు అనుకున్న దానికంటే సులభం. మీరు ప్రారంభించడానికి ఒక సాధారణ గైడ్ ఇక్కడ ఉంది. ముందుగా ఒక భాషను ఎంచుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను విభిన్న సాధనాలుగా భావించండి. ప్రతి ఒక్కటి నిర్దిష్ట పనులకు మంచిది. తరువాత నేర్చుకునే వనరును కనుగొనండి. కోడింగ్ నేర్పించే టన్నుల కొద్దీ ఉచిత వెబ్సైట్లు మరియు యాప్లు ఉన్నాయి. కోడ్కెడమీ, ఖాన్ అకాడమీ మరియు ఫ్రీకోడ్ క్యాంప్ కొన్ని ప్రసిద్ధ ఎంపికలు. అప్పుడు ప్రాముఖ్యాలతో ప్రారంభించండి. మీరు ఎంచుకున్న భాష యొక్క ప్రాథమిక భావనలతో ప్రారంభించండి. చివరగా సాధన్ సాధన్ సాధన్. ఇప్పుడు మీరు కోడింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక భాషను ఎంచుకోవాలి. ఇది ఉద్యోగానికి సరైన సాధనాన్ని ఎంచుకోవడం లాంటిది. విభిన్న పనులకు విభిన్న భాషలు బాగా సరిపోతాయి. పైథాన్ అనుభవం లేని వారికి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఏఐకి గొప్పదే. జావా, ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్లు మరియు ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లకు ప్రసిద్ధి చెందింది. వెబ్ డెవలప్మెంట్ కు జావా స్క్రిప్ట్ అవసరం. ఇది వెబ్సైట్లను ఇంటరాక్టివ్ మరియు డైనమిక్ గా చేస్తుంది. మీరు దేని పట్ల మక్కువ చూపుతారో ఆలోచించండి. మీ ఆస్తులు సరైన భాషకు మిమ్మల్ని నడిపిస్తాయి. ఇప్పుడు మీరు మీ భాషను ఎంచుకున్నారు. మీ అభ్యాస వనరులను సేకరించాల్సిన సమయం వచ్చింది. ఈ వనరులను మీ కోడింగ్ టూల్ కిట్ గా భావించండి. ఆన్లైన్ వనరులలో కోడ్కెడమీ, ఖాన్ అకాడమీ మరియు ఫ్రీ కోడ్ క్యాంప్ ఉన్నాయి. కోర్సెరా మరియు రిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు మరియు సంస్థల నుండి ఆన్లైన్ కోర్సులను అందిస్తున్నాయి. ఆఫ్లైన్ వనరులలో పుస్తకాలు, వర్క్షాప్లు మరియు బూట్ క్యాంప్లు ఉన్నాయి. సమావేశాలు మరియు కోడింగ్ క్లబ్లు ఇతర అభ్యాసకులతో కనెక్ట్ అవ్వడానికి అవకాశాలను అందిస్తాయి. విభిన్న ప్లాట్ఫారంలతో ప్రయోగాలు చేయండి మరియు మీ అభ్యాస శైలికి ఏది సరిపోతుందో కనుగొనండి. కోడ్ నేర్చుకోవడం అంటే వాయిద్యం వాయించడం నేర్చుకోవడం లాంటిది. మీరు దాని గురించి చదవలేరు, మీరు ప్రాక్టీస్ చేయాలి. మీ కోడింగ్ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని వ్యూహాలు ఉన్నాయి. ప్రతిరోజు కోడ్ చేయండి. 30 నిమిషాలు మాత్రమే అయినా కోడింగ్ను రోజువారీ అలవాటుగా చేసుకోండి. చిన్న ప్రాజెక్టులతో ప్రారంభించండి. పెద్ద సమస్యలను చిన్న, నిర్వహించదగిన పనులుగా విభజించండి. ప్రోలాగా డీబగ్ చేయండి. లోపాలకు భయపడొద్దు. ఇతర వ్యక్తుల కోడ్ చదవండి. కోడింగ్ సవాళ్లలో పాల్గొనండి. ఇల్లు కట్టుకోవడం మాహించుకోండి. మీరు ఒక బలమైన పునాది లేకుండా ఇల్లు కట్టలేరు. మీరు యాదృచ్ఛికంగా ఇటుకలను పేర్చడం ప్రారంభించరు. అలా చేస్తే అది కూలిపోతుంది. మీకు ఒక ప్రణాళిక మరియు నిర్మాణం అవసరం. ఇల్లు నిర్మించడానికి బ్లూ ప్రింట్లు మరియు నిర్మాణ పద్ధతులు అవసరం. ప్రోగ్రామింగ్ లో డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గోరిథంలు సమర్థవంతమైన మరియు సొగసైన కోడ్ను రూపొందించడానికి బ్లూ ప్రింట్లు మరియు నిర్మాణ పద్ధతుల వంటివి. ఇవి మీ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్కు పునాది. డేటా స్ట్రక్చర్స్ కంప్యూటర్ మెమరీలో డేటాను నిర్వహించడానికి మరియు నిల్వ చేయడానికి మార్గాలు. ఇవి డేటాను సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు నిర్వహించడానికి సహాయపడతాయి. ఉదాహరణలలో శ్రేణులు, లింక్ చేసిన జాబితాలు, స్టాక్లు మరియు కెహులు ఉన్నాయి. ఇవి డేటాను నిర్వహించడానికి విభిన్న మార్గాలను అందిస్తాయి. అల్గోరిథంలు నిర్దిష్ట సమస్యను పరిష్కరించడానికి లేదా పనిని నిర్వహించడానికి దశల వారీ సూచనలు. ఇవి సమస్యలను పరిష్కరించడంలో మీకు సహాయపడతాయి. క్రమబద్ధీకరణ అల్గోరిథంలు మరియు శోధన అల్గోరిథంలు సాధారణ ఉదాహరణలు. ఇవి డేటాను క్రమబద్ధీకరించడానికి మరియు శోధించడానికి ఉపయోగపడతాయి. సమర్థవంతమైన మరియు స్కేలబుల్ కోడ్ రాయడానికి డేటా స్ట్రక్చర్స్ మరియు అల్గోరిథంలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇవి మీ కోడ్ను మరింత సమర్థవంతంగా మరియు విస్తరించదగిందిగా చేస్తాయి.
హవి డేటాను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు వేగవంతమైన కోడ్ రాయడానికి మీకు సహాయపడతాయి. ప్రోగ్రామింగ్లో మీ సామర్థ్యాన్ని పెంచడానికి ఇవి కీలకం. ఇప్పుడు మీరు మహామికాల్తో పరిచయం కలిగి ఉన్నారు. మీ జుగానాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రాజెక్టులు మీకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందిస్తాయి. మీ అవగాహనను పటిష్టం చేసుకోవడానికి, వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందడానికి ప్రాజెక్టులను నిర్మించడం ఉత్తమ మార్గం. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అనుభవం లేని వారికి అనుకూలమున ప్రాజెక్ట్ ఆలోచనలు ఇక్కడ ఉన్నాయి. సాధారణ ఆటలు, నంబర్ గెస్సింగ్ గేమ్, టిక్ టాక్ టో, టెక్స్ట్ బేస్డ్ అడ్వెంచర్ గేమ్. ఇవి మీకు ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ నేర్పుతాయి. ఉపయోగకరమైన సాధనాలు టు డూ జాబితా యాప్, కాలిక్యులేటర్, వాతావరణ యాప్. ఇవి మీ రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. వెబ్సైట్లు, వ్యక్తిగత పోర్ట్ఫోలియో, బ్లాగ్, సాధారణ ఈ-కామర్స్ స్టోర్. ఇవి మీ వెబ్ డెవలప్మెంట్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. గిట్హబ్, ఫ్రీ కోడ్ క్యాంప్ మరియు కోడ్కేడమీ వంటి వెబ్సైట్లలో మీరు ప్రాజెక్ట్ ఆలోచనలు మరియు ట్యూటోరియల్లను కనుగొనవచ్చు. ఇవి మీకు ప్రాజెక్టులను ప్రారంభించడంలో సహాయపడతాయి. చిన్నగా ప్రారంభించండి మరియు క్రమంగా సంక్లిష్టతను పెంచండి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రతి ప్రాజెక్ట్ మీరు నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. ప్రక్రియను ఆస్వాదించండి మరియు ఆనందించండి. ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది. వెబ్ డెవలప్మెంట్ అనేది ప్రజాదరణ పొందిన మరియు ఫలవంతమైన రంగం. ఇది సాంకేతికత మరియు సృజనాత్మకత కలయికతో కూడిన ఒక విభాగం. ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే వెబ్సైట్లు మరియు వెబ్ అప్లికేషన్లను రూపొందించడం ఇందులో ఉంటుంది. ఈ ప్రక్రియలో డిజైన్, కోడింగ్ మరియు టెస్టింగ్ వంటి అనేక దశలు ఉంటాయి. మీరు మీ ఆన్లైన్ ఉనికిని సృష్టించడం లేదా తదుపరి పెద్ద వెబ్ యాప్ను రూపొందించడంలో ఆసక్తి కలిగి ఉంటే వెబ్ డెవలప్మెంట్ అనుసరించడానికి గొప్ప మార్గం. ఇది మీకు సృజనాత్మకతను ప్రదర్శించడానికి మరియు సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఇస్తుంది. వెబ్ డెవలప్మెంట్ అనుసరించడానికి గొప్ప మార్గం. ఇది మీకు సాంకేతికత మరియు సృజనాత్మకతను కలిపి పని చేయడానికి అవకాశం ఇస్తుంది. వెబ్ డెవలప్మెంట్ యొక్క ప్రాథమిక అంశాలు HTML మార్కప్ లాంగ్వేజ్, వెబ్ పేజీలకు పునాది, నిర్మాణం మరియు కంటెంట్ను నిర్వచించడం. ఇది వెబ్ పేజీల నిర్మాణానికి మూలం. CSS కాస్కేడింగ్, లేఅవుట్, రంగులు మరియు ఫాంట్లు వంటి వెబ్ పేజీల దృశ్య ప్రదర్శనను నియంత్రిస్తుంది. CSS ద్వారా మీరు మీ వెబ్సైట్ను అందంగా మరియు వినియోగదారులకు ఆకర్షణీయంగా చేయవచ్చు. రంగులు మరియు ఫాంట్లు వంటి వెబ్ పేజీల దృశ్య ప్రదర్శనను నియంత్రిస్తుంది. CSS ద్వారా మీరు మీ వెబ్సైట్ను అందంగా మరియు వినియోగదారులకు ఆకర్షణీయంగా చేయవచ్చు. జావాస్క్రిప్ట్ వెబ్సైట్లకు ఇంటరాక్టివిటీ మరియు డైనమిక్ ప్రవర్తనను జోడిస్తుంది. ఇది మీ వెబ్సైట్ను మరింత సజీవంగా మరియు వినియోగదారులకు అనుభవాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం. అనేక ఆన్లైన్ వనరులు వెబ్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక ట్రాక్లను అందిస్తాయి. వీటిలో ఫ్రీ కోడ్ క్యాంప్, ది ఓడెన్ ప్రాజెక్ట్, ఉడెమీ మరియు కోర్సెరా ఉన్నాయి. ఈ వనరులు మీకు ప్రాథమిక స్థాయి నుండి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహాయపడతాయి. వీటిలో ఫ్రీ కోడ్ క్యాంప్, ది ఓడెన్ ప్రాజెక్ట్, ఉడెమీ మరియు కోర్సెరా ఉన్నాయి. ఈ వనరులు మీకు ప్రాథమిక స్థాయి నుండి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి సహాయపడతాయి. వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు సాధారణ ప్రాజెక్టులతో ప్రారంభించండి మరియు మీరు అనుభవం పొందుతున్నప్పుడు క్రమంగా సంక్లిష్టతను పెంచండి. వ్యక్తిగత వెబ్సైట్ను నిర్మించడం, బ్లాగును అభివృద్ధి చేయడం లేదా సాధారణ వెబ్ అప్లికేషన్ను సృష్టించడం వంటి కొన్ని అనుభవం లేని ఆలోచనలు ఉన్నాయి. మరియు మీరు అనుభవం పొందుతున్నప్పుడు క్రమంగా సంక్లిష్టతను పెంచండి. వ్యక్తిగత వెబ్సైట్ను నిర్మించడం, బ్లాగును అభివృద్ధి చేయడం లేదా సాధారణ వెబ్ అప్లికేషన్ను సృష్టించడం వంటి కొన్ని అనుభవం లేని ఆలోచనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు మీకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందిస్తాయి. సాధారణ వెబ్ అప్లికేషన్ను సృష్టించడం వంటి కొన్ని అనుభవం లేని ఆలోచనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు మీకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందిస్తాయి. మీ నైపుణ్యాలను పదునుగా ఉంచుకోవడానికి తాజా సాంకేతికతలు మరియు పోకడలతో నవీకరించబడి ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్లో సక్సెస్ కావాలంటే ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికతలను తెలుసుకోవడం మరియు వాటిని అనుసరించడం చాలా ముఖ్యం. మీ కోడింగ్ ప్రయాణాన్ని ప్రారంభించినందుకు అభినందనలు. అంతులేని ఆకాశాల ప్రపంచం వైపు మీరు మొదటి అడుగులు వేశారు.
కోడ్ నేర్చుకోవడం అనేది మార్వానాని గుర్తుంచుకోండి, స్ప్రింట్ కాదు. దీనికి సమయం, కృషి మరియు అంకితత అవసరం. మీ పట్ల ఓపికగా ఉండండి. ప్రతి ఒక్కరూ వారి స్వంత వేగంతో నేర్చుకుంటారు. సవాళ్లను స్వీకరించండి. కోడింగ్ సవాళ్లతో నిండి ఉంది, కానీ అది విలువైనదిగా చేస్తుంది. ఎప్పుడూ నేర్చుకోవడం ఆపవద్దు. సాంకేతిక ప్రపంచం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. మీరు ఎంత ఎక్కువ కోడ్ చేస్తే మీరు అంత మెరుగ్గా ఉంటారు. 1000 లైన్ల ప్రయాణం ఒకే కీస్ట్రోక్తో ప్రారంభమవుతుంది. ఆ మొదటి అడుగు వేయండి మరియు కోడింగ్ ప్రపంచం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడండి.